హాయ్ అండి. ఈరోజు వచ్చేసి గెట్ రెడీ విత్ మీ షూట్ చేద్దాం పదండి. 2 లంగాలు అనేది స్టైల్ చేస్తున్నాను. ఓకేనా? పదండి. ఫస్ట్ వచ్చేసి ఈ బాటిల్ గ్రీన్ స్టైల్ చేస్తున్నాను. దీంతో పాటు విత్ పుల్కారీ దుపట్టా అన్నమాట. ఇక్కడ వచ్చేసి హెయిర్ స్టైల్ చాలా సింపుల్ అండి. ఒక మాంగ్ టీకా పెట్టుకుంటున్నాను. ఓకేనా? పఫ్ ఏం తీయలేదు ఎక్కువగా. నేను సింపుల్ గా హెయిర్ అలా పెట్టేశాను అంతే. నా లెహంగాకు మ్యాచ్ అయ్యే ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నాకు ఇవంటే చాలా ఇష్టం. ఇక్కడ వచ్చేసి నేను ఈ లుక్ అనేది ఎలా క్రియేట్ చేస్తున్నానంటే చూస్తున్నారు కదా, సింపుల్ లైన్గా ఉంది. దాంతో పాటు దుపట్టా అనేది హెవీగా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ముత్యాల హారం తీసుకున్నాను, ఎందుకంటే కాస్త లుక్ డిఫరెంట్ కనబడడానికి. అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చేసి రోజ్ గోల్డ్ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే దుపట్టాకి మ్యాచ్ అవుతున్నాయని. అలాగే ఒక పోట్లీ బ్యాగ్ కూడా తీసుకున్నాను, నా డ్రెస్కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది. ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా కనబడుతుందండి. చూస్తున్నారుగా, చాలా సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. మీరు వెడ్డింగ్ గెస్ట్ గా కూడా ఇలాంటి లుక్ అనేది క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంటే కూడా ఇలాంటి లుక్స్ అనేవి క్యారీ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా, సింపుల్ లెహంగా బ్లౌజ్ కు ఇలాంటి పుల్కారీ దుపట్టాతో స్టైల్ చేశామనుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నాకు ఈ హెయిర్ స్టైల్ నచ్చలేదు అని చెప్తున్నాను. హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి. ఇలాంటి ఒక్క పుల్కారీ దుపట్టా ఉంటే చాలండి. ప్లేన్ డ్రెస్సెస్ ఏదైనా లైంగా ఓని లాగా స్టైల్ చేయొచ్చు, లేకపోతే మన పంజాబీ డ్రెస్సెస్ కూడా ఇలాంటి దుపట్టాతో గ్రాండ్ లుక్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? పంజాబీ డ్రెస్ తో ఎలా లుక్స్ క్రియేట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కాకపోతే ఓవరాల్ గా వచ్చేసి ఈ లైంగా ఓని అనేది ఎలా కనబడుతుంది, దీన్ని ఓని లాగా కూడా కట్టుకోవచ్చు. నేను వచ్చేసి సైడ్ కి స్టైల్ చేస్తున్నాను ఈ దుపట్టాని అనేది. ఓకేనా? ఇలాంటి పుల్కారీ దుపట్టాస్ ఒకవేళ మీకు కావాలనుకుంటే అమెజాన్ లో కూడా ఉన్నాయి, మీరు పర్చేజ్ చేయొచ్చు. నేను ఇది వచ్చేసి పంజాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పర్చేజ్ చేసుకున్నాను. నేను పర్చేజ్ చేసినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం స్టైల్ చేస్తున్నాను. ఓకేనా? చాలా రోజులైంది నేను తీసుకొని, అయినా కూడా ఇంట్లో పెట్టాను. ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రెడ్ కలర్ లెహంగా, అలాగే ఈ బ్లౌజ్, దాంతో పాటు ఈ పుల్కారీ దుపట్టానే స్టైల్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ దుపట్టా అనేది మల్టీ కలర్ లో ఉంది కాబట్టి ఏ డ్రెస్ కైనా కూడా స్టైల్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను రెడ్ కలర్ కూడా స్టైల్ చేస్తున్నాను. పింక్ డ్రెస్ ఉంటే దాంతో కూడా స్టైల్ చేయొచ్చు. ఒకవేళ పంజాబీ డ్రెస్, చూడీదార్ తో కూడా మనం ప్లెయిన్ డ్రెస్సెస్ తో దేనికైనా స్టైల్ చేయొచ్చు. ఇలాంటి మల్టీ కలర్ ఒక దుపట్టా అనేది కంపల్సరీగా ఉంచుకోవాలి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఏ ఇయర్ రింగ్ స్టైల్ చేద్దామా అని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా కలర్ఫుల్ అయిపోయింది కాబట్టి గోల్డెన్ ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. రెడ్ కలర్ అయితే మ్యాచ్ అవుతుండే, కాకపోతే చాలా రెడ్ బ్రైట్ కలర్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఈ గోల్డెన్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. ఓకేనా? దాంతో పాటు ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు, చాలా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్, స్టోన్ విత్ స్టోన్. ఈ గోల్డెన్ బ్యాంగిల్స్ చాలా బాగా సెట్ అయితే అనిపించింది. అయితే ఈ బ్యాంగిల్స్ తీసేసుకున్నాను. చాలా సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. రెడ్ కలర్ అన్నది నా ఫేవరెట్ అన్నమాట. మీరు చాలా సార్లు చూసి ఉంటారు. ఈ లెహంగాని నేను చాలా విధాలుగా స్టైల్ చేశాను. ఎక్కువ శాతం వచ్చేసి మీరు డ్రెస్సెస్ కు ప్లెయిన్ గా ఉంచుకున్నారనుకోండి, ఎన్ని విధాలుగా అయినా స్టైల్ చేయొచ్చు అన్నది నా మాట అన్నమాట. నా మాట అన్నమాట కాదు, మీరు నా వీడియోలో చూడండి, చాలా సార్లు స్టైల్ చేశాను ఈ లెహంగాని. ఓవరాల్ గా వచ్చేసి లుక్ అనేది ఇలా కనబడుతుంది. ఏ ఫంక్షన్ కైనా కూడా మీరు ఇలా వెళ్ళొచ్చు. చూస్తున్నాగా, చాలా బ్యూటిఫుల్ లుక్. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.